నమస్కారం అండి. నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఇవాళ మనము ఒక గొప్ప డాక్టర్, అట్లాగే ఒక యాక్టివిస్ట్, అట్లాగే ఒక రకంగా చెప్పాలంటే తిట్టులాగా కాదు, అది ఒక పొగడ్తలాగా ఒక వీర వనిత శివరంజని సంతోష్ గారి గురించి మాట్లాడుకుందాం. ఆవిడ గత 2-3 రోజులుగా మీడియాలో బాగా కనిపిస్తున్నారు. ఆవిడ చేసిన గొప్ప పని ఏంటో ఇంకొకసారి ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ఈ వీడియో అంటూ నేను చేస్తున్నాను. ఆవిడ తెలుగు ఆవిడ హైదరాబాద్లో ఉంటున్నారు. శివరంజని సంతోష్ గారు. ఆవిడ ఇంతకీ చేసింది ఏమిటంటే, అంతకుముందు ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ లేదా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అనేటటువంటి పేరు ఏదైతే ఉందో అది ఎవరు పడితే వాళ్ళు పెట్టుకుని దాన్ని కాంపోజిషన్ ఏదైనా సరే వాళ్ళు దాన్ని మార్కెట్ చేసుకోవటం అంటూ జరుగుతూ ఉన్నది. అన్నీ సేఫ్ కాదు. ఎందుకు? ఓఆర్ఎస్ అంటే ఏమిటి అనే దానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు, WHO వాళ్ళు ఒక ఫార్ములా ఇచ్చారు. ఈ ఫార్ములాతో ఉంటే అది సేఫ్. అది ఇవ్వడం ద్వారా విరోచనాలు కానీ శరీరంలో నీరు పోయినప్పుడు ఈ సొల్యూషన్ ద్వారా, లేకపోతే ఈ సొల్యూషన్ నీళ్ళలో కలిపి ఇవ్వడం ద్వారా మీకు తిరిగి మీ శరీరం కోల్పోయినటువంటి సాల్ట్స్, షుగరు ఇట్లాంటివి వస్తాయని చెప్పారు. ఆ ఫార్ములాలో ఉంటే సేఫ్. ఆ ఫార్ములాని మార్చివేసి ఈ ఓఆర్ఎస్ అనే పేరు పెట్టుకుని రకరకాల కమర్షియల్ ప్రొడక్ట్స్ అనేటటువంటివి లైసెన్స్ తోటి అమ్మబడుతూ ఉన్నాయి. దీనివల్ల ఈవిడ పీడియాట్రిషియన్, చిన్నపిల్లల డాక్టర్. సో దీనివల్ల పిల్లలకి ఇవ్వడం వల్ల పిల్లల్లో నష్టం జరుగుతోంది, ఒక రకంగా ప్రజలు మోసగింపబడుతున్నారు అని ఈవిడ ఒంటరిగా అవిశ్రాంతంగా పోరాడారు గత 8 సంవత్సరాలుగా. డాక్టర్లు సర్వీస్ ఇండస్ట్రీలో ఉంటారు, ఒక రకంగా చెప్పాలంటే హోటల్ ఇండస్ట్రీ లాగాని. సో ఎవడిని నొప్పించక తానవ్వక తప్పించుకుంటూ తిరగడం అనేది డాక్టర్ల ప్రొఫెషన్ అయిపోయింది. పేషెంట్లతో మాట్లాడటం కానివ్వండి, అటుపక్క మెడికల్ ఇండస్ట్రీ అంటే ఎవరైతే మందులు సప్లై చేస్తున్నారు వీళ్ళతో కంటిన్యూస్గా పేషెంట్తో మాట్లాడాలి, వీళ్ళతోనూ మాట్లాడాలి. అట్లాగే అఫ్ కోర్స్ ఇట్లా వాళ్ళ ప్రాక్టీస్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది వీళ్ళిద్దరు. ఇప్పుడు ఈ ఫుడ్ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు, FSSAI, వీళ్ళు అక్టోబర్ 14వ తారీఖు 2025న వాళ్ళు ఈ రూల్ పాస్ చేశారు. ఏమిటి? ఓఆర్ఎస్. ఈవిడ పోరాటం అంటే కోర్టులో కేసు వేశారు. సో ఈవిడ పోరాటం వల్ల మోస్ట్లీ వాళ్ళు, మేము అక్టోబర్ 14వ తారీఖున 2025న వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఈ ఓఆర్ఎస్ అనేటటువంటి పదాన్ని అంతకుముందు మేము 2 సార్లు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చాం, కానీ ఇప్పటి నుంచి ఈ ఓఆర్ఎస్ అనే పదము స్పెసిఫిక్ WHO ఫార్ములా ఉంటేనే వాళ్ళు వేసుకోగలరు, అదర్వైజ్ వేసుకున్నట్లయితే అది ఇల్లీగల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. జూలై 14, 2022 అలాగే ఫిబ్రవరి 2వ తారీఖు 2024లో వీళ్ళే పర్మిషన్లు ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి అంతకుముందు పాస్ చేసినటువంటి ఆర్డర్స్ని కోర్టులో కేసు ఓడిపోవడం ద్వారా FSSAI వాళ్ళు ఒప్పుకుని కోర్టు ఆదేశానుసారంగా ఇది చెల్లదు, ఇప్పటి నుంచి WHO ఫార్ములా ప్రకారం ఉంటేనే ఇది చెల్లుతుంది అని చెప్పారు. సరే, దీన్ని ఏమంటారంటే మిస్లీడింగ్ లేబులింగ్ అంటారు. తప్పు లేబుల్ ఇవ్వడం ద్వారా ప్రజలని ఇన్ఫ్లుయెన్స్ చేయడము. ఇంతకీ అసలు దానికి వస్తే, ఇప్పుడు WHO వాళ్ళు ఏం చేశారంటే, ఎస్పెషల్లీ భారతదేశము అట్లాగా డెవలపింగ్ నేషన్స్ అంటారు, అంటే ఈ ఆఫ్రికా దేశాలు, చాలా దేశాల్లో చిన్న పిల్లలకి విరోచనాలు రావడం అంటే జరుగుతుంది. అందరినీ హాస్పిటల్లో అడ్మిట్ చేసే అంత రిసోర్సెస్ దేశానికి కానీ ఫ్యామిలీకి కానీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఒక సింపుల్ ఫార్ములా ద్వారా ఒక లీటర్ నీళ్ళల్లో 1 చెంచా ఉప్పు, అలాగనే 1 చెంచా పొటాషియం క్లోరైడ్, అలాగనే 13.5 గ్రాముల గ్లూకోజ్, ఇవి మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అదే హాస్పిటల్లో అయితే కనుక 2.5 గ్రాములు సోడియం క్లోరైడ్, 1.5 గ్రాములు పొటాషియం క్లోరైడ్, ఆల్మోస్ట్ 3 గ్రాములు సోడియం సిట్రేట్ అనేటటువంటిది. ఈ రెండింటిని బాగా త్వరగా పెగుల్లో అది అబ్జార్బ్ చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి సోడియం సిట్రేట్ అనే 3 గ్రాముల ఉప్పు, అది కూడా. 4వది 13.5 గ్రాముల డెక్స్ట్రోజ్, అంటే తెలిసిందే కదా, షుగర్ కానీ డెక్స్ట్రోజ్ అంటే గ్లూకోజ్ అయితే మంచిది. ఈ 4 మిశ్రమాలు ఉంటేనే మనకి 1 లీటర్లో మనకి అవసరమైనటువంటి శరీరంలోంచి విరోచనాలు వచ్చినప్పుడు పోయినటువంటి లవణాలు, గ్లూకోజ్ తిరిగి వస్తుంది. త్వరగా మనం IV సెలైన్ పెట్టినంత ఉపయోగం ఇవి అని చెప్పేసి WHO వాళ్ళు తీర్మానించి, ఇప్పుడు కాదు 20-25 ఏళ్ల క్రితం నుంచే ఇది ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, ORS అనేటటువంటిది అనాదిగా వస్తున్నటువంటి మిశ్రమం. కానీ ఈ స్పెసిఫిక్ ఫార్ములాలో లేకుండా ఏమైంది, ఈ 13.5 గ్రాముల గ్లూకోజ్ను చూసారా, దాన్ని 120 గ్రాముల గ్లూకోజ్కి పెంచేశారు. ఎందుకు? స్వీట్గా ఉంటే పిల్లలు తేలిగ్గా తింటారని చెప్పేసి, వాళ్ళు తినడానికి, వాళ్ళ రుచికరంగా ఉండటానికి గ్లూకోజ్ పెంచేసి దానికి ఏదో ఒక ఫ్రూట్
ఒక పండు యొక్క టేస్ట్ యాడ్ చేయడం, దీని ద్వారా ఏమవుతుంది, తినడానికి బాగుంటుంది. ఎందుకు, షుగర్ అనేటటువంటిది, గ్లూకోజ్ అనేటువంటిది ఎడిక్టివ్. అది ఒకసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటటువంటి గుణం ఉన్నటువంటి పదార్థం. సో ఈ గ్లూకోజ్ పెంచేయడం ద్వారా, అంత గ్లూకోజ్ వచ్చినట్లయితే పిల్లలకి మంచి జరగదు. ఎందుకు, గ్లూకోజ్ పెంచడం ద్వారా లవణాలు తగ్గిపోతాయి, సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్ అవి తగ్గిపోతాయి. మనం ఇవ్వాల్సింది గ్లూకోజ్ కాదు కదా, మనం ఇవ్వాల్సింది లవణాలు ఇవ్వాలి, విరోచనాలు అవి కదా పోయేది. సో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా, కోర్స్ పిల్లలకు ఉద్దేశింపబడింది, బట్ ఎవరికైనా విరోచనాలు వచ్చి శరీరంలోంచి అంతా పోతున్నప్పుడు గ్లూకోజ్తో పాటుగా లవణాలు ఇవ్వకపోతే నష్టం జరుగుతుంది. అది వీళ్ళు ఫార్ములా మార్చేసి గ్లూకోజ్ పెంచి దానికి కాస్త రంగులు, దానికి కాస్త టేస్ట్ యాడ్ చేసి వారంగా మభ్యపెడుతున్నారు అనేటటువంటిది ఈవిడ చేసినటువంటి పోరాటానికి ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఆ గ్లూకోజ్ 13.5 గ్రాములు పర్ లీటర్ ఉంటేనే మీరు ఓఆర్ఎస్ అనేటువంటి పేరు పెట్టుకోవాలి. అది లేకపోతే కనుక ఇల్లీగల్, అది మీరు అరెస్ట్ చేయడానికి, మీ ప్రొడక్ట్స్ విత్డ్రా చేసుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అని ఈ ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని వాళ్ళ దానిలో రిలీజ్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో అన్నిట్లో కూడా ఆవిడ వీడియో సర్క్యులేట్ అవుతూ ఉంది. సో ఆల్ కంగ్రాచులేషన్స్ టు డాక్టర్ శివరంజని సంతోష్ గారు. ఆవిడ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్న పిల్లల డాక్టరు. ఈవిడ చివరికి ఇంప్రూవ్ చేశారంటే, డాక్టర్లే కావచ్చు, ఎవరన్నా సరే ప్రజలకి మంచి చేద్దామనే ఉద్దేశం ఉన్నప్పుడు మన పని మనం చేసుకోవటమే కాకుండా మనం మిగతా వాళ్ళని కూడగట్టుకొని గవర్నమెంట్ యొక్క పాలసీలు మనం మార్చగలము. దీనివల్ల ప్రజలకు మంచి జరుగుతుంది అన్నప్పుడు మనం గట్టిగా నమ్మినట్లయితే గవర్నమెంట్ పాలసీ సైతం మనం మార్చగలము. మంచికి అంత బలం ఉన్నది అని ప్రూవ్ చేసిన వారు డాక్టర్ శివరంజని సంతోష్ అమ్మ. మీకు నిజంగా కంగ్రాచులేషన్స్. మీ వల్ల ఇంతమందికి మంచి జరుగుతుంది, ఇంతమంది పిల్లలు కాపాడబడుతున్నారు అని చెప్పడంలో నాకు సందేహం లేదు. ఎంతో ఆనందంగా కూడా చెప్తున్నానండి. నమస్కారం.